సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు. నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను, ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తారు. జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు. ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా వంచింది, ప్రజల జీవితాలను వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు. సమాజంపై బాధ్యతతో రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు. వారి చూస్తే నా మనసులో ఏముందో అది చాలా స్పష్టంగా, నా మనసులోనే కాదు 5 కోట్ల తెలుగు ప్రజల మనసులో ఏముందో దాన్ని స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్ గారు. ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది. రివర్స్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది. సైకో పాలనలో మన బిడ్డల భవిష్యత్తు విధ్వంసం అయింది. నమ్మి అధికారాన్ని ఇచ్చినందుకు ప్రజల ఆశలు ఆకాంక్షలు విధ్వంసమయ్యాయి. బీసీలు, దళితులు, మైనారిటీల ఆత్మగౌరవం విధ్వంసానికి గురైంది. ఇవన్నీ చూసి సురేష్ ఈ పుస్తకంగాన్ని తీసుకొచ్చారు. ఒక మాటలో చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది, భావితరాల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్రాండ్ దెబ్బతింటే ఆ రాష్ట్రం ఏదైనా చూడండి, మీరు ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి విధ్వంసం జరిగిందని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు. 185 అంశాలు, ఆయా సంఘటనల్ని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే అంత బాగా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తిట్టచ్చు, కోపంలో మాట్లాడచ్చు, పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన. సురేష్ గారిని ఇంకొకదానికి అభినందిస్తున్నా. ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు భావితరాలకు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం, రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఒక రోడ్డు వేయాలంటే ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు. అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపెన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే పరిస్థితికి వచ్చింది. దానికి భిన్నంగా 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ₹1 తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం. ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు, మళ్ళా మా భూములు పోతాయి, మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజే మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజే చెప్పేవాళ్ళు. కానీ ఒకటే ఆలోచించారు, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి 35,000 ఎకరాలు ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రాకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమరావతి దేవతల పేరు, దేవతల రాజధాని అమరావతి.
ఆ రోజు అందరిని అడిగిన తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం. ఒక్క విషయం మనం చూస్తే, ఒక రాజధాని ప్రజా రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి, అన్ని మసీదుల్లో పూజ చేసి, అన్ని చర్చిల్లో పూజ చేసి, పవిత్ర దేవాలయాలన్నింటిలో పూజ చేసి, అక్కడ జలాల్ని మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే కనీసం ఆ విషయం సురేష్ గారు చెప్పగలిగారు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అమరావతి అనేది ఏదో ఇక్కడుండే రైతుల రాజధాని కాదు, రైతులకే కాదు. అక్కడ భూమి ఉంది. ఈరోజు ఆ భూమిలో కానీ రాజధాని కట్టుంటే ఈరోజు కొన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధులు కల్పించే అవకాశం ఉండేది. కనీసం అమరావతిని మనం పూర్తి చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో నాకు బాగా జ్ఞాపకం, ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడుకున్నాం, వారు కూడా నాకు గుర్తు చేశారు. ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ భూమి విలువ ₹1,00,000. హైటెక్ సిటీ కట్టిన తర్వాత కోట్ల రూపాయలు పెరిగింది, అది వందల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ 12 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు కానీ మనం చేస్తుంటే, అది ఒక షేప్కి వచ్చుంటే మీరిచ్చినటువంటి భూమికి తగిన పరిహారం మీకు వచ్చేది. మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా ఒక 2,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు. అంటే ఆ 2,00,000 కోట్ల రూపాయలు నాదో, పవన్ కళ్యాణ్ గారిదో, ఇక్కడుండే అమరావతి రైతులది కాదు, రాష్ట్ర ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు. అదే అమరావతిలో బిల్డింగులు కనుక కడితే, అభివృద్ధి చేస్తే జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఉపాధి వస్తుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, దానిపైన ఆదాయం పెరుగుతుంది. ఈ 10 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది. ఆ ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాళ్ళం. 5 ఏళ్లుగా 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని. ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే, అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా, నాకు ఇచ్చి అంటే ఇచ్చేస్తే సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు. అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ అంటే ఎదురుదాడి చేస్తే, విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు, మాకు ఒక అమరావతి, హైదరాబాద్ మారికి ఒక రాజధాని కావాలి, విశాఖపట్నం మారికి ఒక రాజధాని కావాలి, లేకుంటే బెంగళూరు మారికి ఒక రాజధాని కావాలి, లేకపోతే చెన్నై మారికి ఒక రాజధాని కావాలి. మళ్ళీ 10 ఏళ్ళు అయిపోయింది, కోర్టులో కూడా మేమేం చేయలేకపోయాం. మా విధానం 3 రాజధానులు, మళ్ళా తిరిగి వస్తే 3 రాజధానులు కాదు 4వ రాజధాని కోసం పోరాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచంగా ప్రవర్తించారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకం కూడా చాలదు అనిపిస్తుంది నాకు. ఆయన రాశారు కానీ పాపం విధ్వంసం కాదు ఇది. ఈ అరాచకానికి ఏ పేరు పెట్టాలని అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే నేను అన్నా ఒక సైకో విధానం అని. మామూలు వ్యక్తులు ఈ పని, మీరు ఉండేవాళ్ళు ఎవరిని అడుగుతున్నా, ఇలాంటి పనులు చేసి మళ్ళీ సమర్థించుకునే మనస్తత్వం ఎవరికైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది దీంట్లో ప్రత్యేకత. మన పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజావేదిక కూల్చి, నేను అక్కడ ఇల్లు ఆడనే ఉన్నా, సర్వ విధాలా ప్రయత్నం చేశాడు. నేనుండే అద్దె ఇంట్లో నుంచి నన్ను వెకేట్ చేయించడానికి 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వల్ల కాలేదు. కడాన పక్కనుండే ప్రజావేదిక కూల్చి ఆ డెబ్రీస్ కూడా తీయకుండా అట్లనే పెట్టి
ప్రతిరోజు నేను దాన్ని చూసి బాధపడాలనే వ్యక్తిని ఏమనాలో మీరే ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా.